నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని డబుల్ బెడ్రూమ్ ఉగాది లోపే ఈ డబుల్ బెడ్రూమ్ మీ చేతికైతే వస్తాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తాను. గ్రేటర్ హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ పరిధిలోని 3 జిల్లాలకు ఈ 18,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వబోతున్నారు. కట్టిన డబుల్ బెడ్రూమ్లు మీకు ఇవ్వబోతున్నారు. మరి ఆ 3 జిల్లాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎవరెవరు అప్లికేషన్ చేసుకున్నారు, ఎంతమందికి రాబోతున్నాయి, అర్హతలు ఏంటి అనేది కూడా క్లారిటీగా క్లియర్ గా చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఉగాదిలోపే గ్రేటర్ హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ పరిధిలో 3 జిల్లాలు ఉన్నాయి. అందులో రంగారెడ్డి జిల్లా, మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్. ఈ 3 జిల్లాలకు హైదరాబాద్ ఈ 4 కలిపి ఈ 4 జిల్లాలకు ఏంటంటే మనకు ఉగాది లోపు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అని చెప్పేసి సీఎం గారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గృహ నిర్మాణ శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు మొన్న విలేకరులతో మాట్లాడు ఉగాది లోపు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు, అర్హత ఉన్న వాళ్లకు ఉగాది లోపు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము అని కూడా చెప్తున్నాము. దీంతో పాటు ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చాలా మంది డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యి ఆ పనులన్నీ మధ్యలోనే అయిపోయినాయి. కొన్ని గోడలు ఒక్కటి అయిపోయినాయి, కొన్ని పెయింటింగ్ కూడా అవ్వలేదు, కొన్ని అసలు ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. ఇవన్నీ ఏవైతే కొన్ని గత ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టిన డబుల్ బెడ్రూమ్లు అవి చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు కట్టిండ్రు. ఆ మిగతా ఏదైతే కట్టడాలు ఉన్నాయో అవి ఇంకా పనులు పూర్తి కానివి, స్లాబ్లు కానివ్వండి, గోడలు కానివ్వండి, ఇంకేమైనా కిటికీలు కానీ తలుపులు కానీ పెట్టాల్సినవి ఉంటే అవి కూడా మేము పూర్తి చేసి అవి కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ సర్పు నుంచి ప్రభుత్వంలో ఉన్న ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా 1,00,000 మందికి ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు చెప్పారు. సో ఇవన్నీ ఉగాది లోపు, అంటే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడువి ఉగాది లోపు అయితే అవ్వవు, అవి కొంచెం లేట్ అవుతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 18,000 డబుల్ బెడ్రూమ్లు ఈ 3 జిల్లాలో ఇస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ కోసము అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు అప్లికేషన్లు పెట్టుకున్నారు? ఇల్లు లేని వాళ్ళు, పేదవాళ్ళు, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఈ 3 జిల్లాలో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలో ఉంటున్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. అందులో పేదవాళ్ళను గుర్తించి ఈ ఉగాది లోపు ఈ 18,000 డబుల్ బెడ్రూమ్, అంటే ఈ 18,000 డబుల్ బెడ్రూమ్ నుంచి 28,000 మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ. దాంతో పాటు ఆ డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్లతో పాటు అక్కడే వీళ్ళకు షాపింగ్ మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, కిరాణా షాపులు కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడికి తీసుకొస్తారు. అంటే మొత్తం మొత్తం ఒక పెద్ద ఏరియానే క్రియేట్ చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఒకటి ఉంది, వాళ్ళు కూరగాయలకు వెళ్ళాలన్నా దూరం వెళ్లాల్సి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలన్నా దూరం వెళ్లాల్సి వస్తుంది, షాపింగ్ వెళ్ళాలన్నా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ ఏమి ఇబ్బందులు లేకుండా అవన్నీ ఆ బిల్డింగ్ల దగ్గరికి వస్తాయి. ఏవైతే డబుల్ బెడ్రూమ్లు మీకు ఇచ్చి ఉంటారో పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతస్తులు ఉంటాయి, అందులో ఒకరొకరికి పేరు మీద వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు డబుల్ బెడ్రూమ్లు అనమాట. సో అక్కడికి ఇవన్నీ వస్తాయి అనమాట. సో అక్కడ మీకు ఎలాంటి కంగారు లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదంతా ఉగాది లోపే అవుతుంది అయితే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే చెప్తున్నాడు. అయితే ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవే. 18,000 మందికి ఇస్తున్నారు, 18,000 బెడ్రూమ్లు ఇస్తున్నారు, 28,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఏ పథకానికి సంబంధించి, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పథకానికి సంబంధించి ఇంకేమైనా ఫ్యూచర్ లో ఉగాది లోపు ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా మన ఛానల్లో పెడతా ఉంటాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. చాలా 10 మందికి ఉపయోగపడుతుంది ఇది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. అలాగే నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. చిన్న అప్డేట్స్ ఉంటే కూడా అక్కడ పెడతాను కాబట్టి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ వెంటనే జాయిన్ అయిపోండి. అందరికీ నమస్కారం.